కట డిన్నర్ అని చెప్పావు. అవును. ఏమీ లేదు టేబుల్ మీద సమస్తం. ఫుడ్ ఆర్డర్ చేశాం కదా. ఏంది ఇది? ఎయిర్ ఫ్రైడ్ హీరోయిన్ అంటే ఏం చేయాలి? వెయిట్ మెయింటైన్ చేయాలి. సరే హీరోయిన్ అంటే ఏం చేయాలి? అంటే Fruits వెయిట్ పెట్టాలి. అంటే ఇదేంటి వెయిట్ అంటే potato? హెవీ వెయిట్ మెయింటైన్ చేయకూడదు, లైట్ వెయిట్ మెయింటైన్ చేయాలి. ఎయిర్ ఫ్రైడ్ ఐషు ఇట్స్ ఆల్ నో ఆయిల్ నథింగ్ Are you sure? healthy food அது நான் ஒன்னு சொல்லவா? என்ன? சென்னை வரும்போது அவருக்கு நான் எப்படி சாப்பாடு கொடுத்தேன்னு கேளு. తెలుగు ప్లీజ్. నీ అసలు నీ క్యారెక్టర్ ఏంటి? నే ఏదో 300 కోట్ల సంక్రాంతి భాగ్యం. అయితే 300 కోట్ల సంక్రాంతి భాగ్యం భాష ఏంటి? అది కాదు, నువ్వు చెన్నై వచ్చినప్పుడు ఏంటి భాగ్యం భాష మాట్లాడవే? ఆ రౌండ్ లో మాట్లాడతావు యాస మాట్లాడుకుంటే భాష మాట్లాడతావు ఏంటి నువ్వు? ఐ మీన్ గైస్ ఐల్ టెల్ యు మీరు న్యూ కదా టు ద గ్యాంగ్. ఐ మీన్ ఓ బై ది వే మా రెడ్డి గారు, మా నాయుడు గారు, సరే ఓకే నా సారు రెడ్డి గారు. వాళ్ళ పేర్లు మర్చుకున్నాను తెలియదు నాకు. ఫస్ట్ నేను వెయిట్ బా, నువ్వు ఎవరు అనుకుని మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? రెడ్డి గారు, నాయుడు గారు. ఓకే. ఏం రెడ్డి గారు తెలుసా మీకు? నాకు తెలియాల్సిన అవసరం లేదు. ఎంఎస్ రామిరెడ్డి గారు, ఎంఎస్ కాకర్ల కృష్ణనాయుడు గారు. కాకర్ల వాళ్ళ ఇప్పుడు వాళ్ళ పాస్పోర్ట్ కూడా అదే పేరు మీద ఉంటుంది. మార్చేసాం ఆధార్ కార్డ్ మొత్తం పేరు మార్చుకున్నారు. ఎందుకని? అఫెండ్ అవుతారు నువ్వు వేరే ఆది అని లేకపోతే చైతన్య అని పిలిస్తే. లివింగ్ నాయుడు గారు అలా బతికేశారు. రెడ్డి గారు రెడ్డి గారు తేడాలు వచ్చేస్తాయి. రెడ్డి గారు నాయుడు గారు మన షోలో రాబర్ట్ కుమార్ చెప్పినట్టు చెప్తుంది. నేను ఇంకా చూడలా కదా, బట్ ఐల్ టెల్ యూ మేము రిపబ్లిక్ చేసాం చైతన్య మీ నాయుడు రెడ్డి గారు. ఓకే రెడ్డి గారు మన వైభవ్ రెడ్డి గుర్తుపెట్టుకుంది. ఆకలేస్తుంది ఐషు, పేర్లు కరెక్ట్గా గుర్తు రావట్లేదు కదా. మరి నువ్వు ఫుడ్ అని పిలిచావు, ఇదేదో సెటప్ చేసావు. ఫుడ్ మాకు చెప్పుకున్నాంలే, నీకు ఆర్డర్ చేసి నీ దగ్గర పెట్టేశాం. అవునా, చెన్నై పక్క వండాలని. సరే కాసేపు నవ్వుపిస్తే ఫుడ్ ఇస్తాం. సో ఐ నో హౌ మచ్ ఈస్ బీన్ వర్కింగ్ ఆన్ ద స్క్రిప్ట్. ఐ మీన్ ఇట్స్ లైక్ అ క్వైట్ లాంగ్ జర్నీ అండ్ నేను ఇంకా సిరీస్ చూడలేదు. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. And Adi is like my close buddy. We all chill in Chennai. అంటే అది అయిపోయింది. అది అయిపోయింది. మీరు ఒకటి అయిపోయారు. చెన్నై ఒకటి అయిపోయింది. కృష్ణమ్మ నాయుడు సార్ అది కాదు, మనం ఒకటి. అది విను. కట్టా ఇస్ లైక్ మై మోస్ట్ ఫేవరెట్. అసలు ఎంత ఫోర్స్ చేశాడు తెలుసా ఈ సిరీస్ లో. నేనే యాక్ట్ చేయాలి. అవునా సార్? అవునా? అది చిప్స్ కూడా అప్పుడు అప్పటి వరకు చిప్స్ అది కూడా తట్టుకోలేకపోతుంది చెప్పి నీ పర్ఫార్మెన్స్ కి. సరే ఫస్ట్ నువ్వు లెక్క. మరి ఎందుకని సార్ ఐషు ఎందుకు రాలేదు మీరు అనుకున్నారు? మన షోలో ఒక లైన్ ఉంది కదా, మన జీవితంలో మనం ప్లాన్ చేసేది వేరు, మనకు జరిగేది వేరు. ఐషునే అనుకున్నా. ఈ లోపల ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది, అంటే ఒక ఎక్స్ప్లోజన్ అయింది. ఏంటిది? సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి అప్పటి వరకు ఐశ్వర్య ఏంటి? రిపబ్లిక్ ఐశ్వర్య రాజేష్ 300 కోట్ల సంక్రాంతి భాగ్యం అయిపోయింది. సంక్రాంతి ఫోన్ చేస్తుంటారు, ఫోన్ ఎత్తుండదు. అంతే కదా? సంక్రాంతి టైంలో ఇంకా సిరీస్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ స్టిల్ కాస్ట్ మీ. అవునా? అవును. ఓ అంటే నా అకౌంట్ పని చేయలేదు. అవునా? నువ్వు ఎందుకు పెట్టుకోవాలా నన్ను? దానికి ఫస్ట్ నువ్వు ఆన్సర్ చేస్తే అప్పుడు నువ్వు ఇరిగిపోయిన చిప్స్ నిజం చెప్పమంటావా, చెప్పు. జోక్ ఏమంటావా, అబద్ధం చెప్పమంటావా? నిజం చెప్పు. నిజంగా రిపబ్లిక్ నువ్వు పెట్టిన టార్చర్ భయం వేసింది. లేదు నిజంగా ఎప్పుడు చెప్తారు. ఫుడ్ వస్తుంది. అంత కంఫర్టబుల్ గా యాక్ట్ చేసిన ఒక హీరోయిన్ అంటే ఒక సీన్ వచ్చింది, అది కూర్చోవాలా నించోవాలా అనేది పంచాయతీ. ఓకే అవునవును చెప్పాను నాకు. లోపలికి వచ్చి బెడ్ ముందు కదా సార్, బెడ్ కాదు అదే ఎస్పీ ఆఫీస్ లో సీన్ ఫస్ట్ డే షూట్ ఐశ్వర్యతో. యూ షుడ్ లిసన్ చేయదు. నేను ఫస్ట్ డే షూట్ ఐశ్వర్యతో. నాకు సీన్ ఏంటి, సీన్ ఓపెనింగే దానికి అక్కడున్న ఒక ప్రాపర్టీకి లింక్ ఉంది కథకి, రైట్? సీన్ ఓపెనింగ్ కాస్ట్ ఆ వస్తువులు అవన్నీ వచ్చినాయంటే ఆ మనిషిని చంపేశారు ఇలా, అంటే పాండ్లో పోయారు, ఆ రిమైండర్స్ వస్తాయి కదా, దానికి ఒక ఈవెన్ క్లైమాక్స్ అండ్ సజెషన్స్ నాకు, అంటే ఈవెన్ ప్రాపర్టీస్ కూడా కట్ చెప్తాయి కదా. నా మైండ్లో ఎడిట్ అలా ఉంది. టక్కన దాని మీద ఓపెన్ చేస్తే తన ఫేస్ మీద కట్ అవ్వాలి. దీని ఏమంటది, మా అన్న చచ్చిపోయే న్యూస్, ఎస్పీ ఆఫీస్కి వస్తున్నాను నేను ఇలా పరిగెట్టుకుంటూ రావాలి కదా. అలా మీరు చేశారంటే మీకు ఫేస్ సజెషన్ కట్ రాదు మీకు. దట్స్ ఎ లాగ్ ఫర్ మీ. మీ అన్న చచ్చిపోయాడండి. ఏయ్ అరే సినిమాలో రా, సారీ అలా కాదు. ఓకే సినిమాలో మీ అన్న క్యారెక్టర్ చచ్చిపోయాడు. ఓకే నువ్వు వచ్చి ఇప్పుడు మళ్ళీ రీషూట్ చేయమనేటట్టుంది ఆ సీన్ కూడా. ఇప్పుడు కూడా ఎలా కొట్లాడుతుంది చచ్చిపోయాడు అండి అని అంటావా? ఒక టెన్షన్ వచ్చి
లైక్ యూ టెల్ మీ విల్ యూ సిట్ ఆర్ స్టాండ్ నీ ఒపీనియన్ నువ్వేం మాట్లాడదు మీరు ఒపీనియన్ రవీంద్ర భారతిలో స్టేజ్ ప్లే చేసేటప్పుడు అలా తీస్తా. యూ టెల్ విల్ యూ స్టాండ్ ఆర్ సిట్. సో ఇప్పుడు నేను తప్పు చేశానంట అంటే డిపెండ్స్ ఆన్ చనిపోయి ఎన్నాళ్ళు అవుతుంది ఎంతసేపు అరే అవుతుంది. I am actually searching my brother for so long. And it's a shocker for you also. Yeah. అమెరికా నుంచి వచ్చి అన్నయ్య వేయడం నువ్వు ఎత్తుకుంటాను. మాట్లాడద్దు, నేను ఎవరు యూ టెల్ విల్ యూ స్టాండ్ ఆర్ సిట్. ఐ విల్ స్టాండ్. ఓకే అర్థమైంది సార్, పెట్టిన టార్చర్ వల్ల పిలవలేదని చెప్పారు కదా, ఇప్పుడు అర్థమైంది నాకు. నువ్వు నించుంటావు కూర్చుంటావు. నేను డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తాను, దాంట్లో నుంచోమంటే నుంచున్నా కూర్చోమని వాడు- అకార్డింగ్ టు మీ ఆల్సో అది ఆల్సో. అది No, 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 no. నాకు నీకు ఆ సిబిఆర్ హగ్ ఇవ్వాలని ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇదల్లా వంద బోంగే నువ్వు న్యాయంగా ధర్మంగా ఏం చేస్తావు? డిపెండ్స్ ఆన్ లాట్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఐ షో. అలా అంతా వద్దు, నువ్వు ఏం చేస్తావు? నువ్వు ఒక factor చూస్తుంటావు. షాక్ వచ్చినప్పుడు యూ కెన్ ఆల్సో సిట్ డౌన్ ఇన్ దట్ షాక్. యూ వోంట్ ఈవెన్ హ్యావ్ ఎనర్జీ టు స్టాండ్, ట్రెంబుల్ అవుతాయి నీకు లెగ్స్. అట్లా అనుకుంటే కూర్చోవచ్చు కదా, ఏమో నాకైతే ఏమైనా అవ్వదు. చేయొచ్చు. ఐషు సో అది ఆర్గ్యుమెంట్ అయిపోయింది సినిమా. ఇప్పుడు అర్థమైపోయింది నాకు. ఐషు అందుకే పెట్టుకోలేదు. 3-4 hours డిస్కషన్. అందుకే పెట్టుకోలేదు. ఒక కాల్ షీట్ ఫస్ట్ షాట్ ఆఫ్ యువర్స్. ఒక కాల్ షీట్ తినేసింది. ఆల్రెడీ మేము 63 రోజుల్లో చేసిన సినిమాల్లో ఆమె కరెక్ట్గా మాట ఏంటంటే ఇంకొక కాల్ షీట్ మిగిలేదు. ఇంకొక 1 day సేవ్ చేసుకునేవాళ్ళం మేము. 62 రోజుల్లో చేయాల్సిన సినిమా. సార్ నా పెద్ద డౌట్ ఏం కదా సార్, చివరికి కూర్చుందా నుంచుందా సార్? కూర్చున్నా డైరెక్టర్ చెప్పిందే హే చేసా. నేనేంటంటే నేను డెమోక్రాటిక్ డిక్టేటర్ని. అందరి ఒపీనియన్స్ ఇస్తా, అందరికీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. ఫైనల్గా నాకు ఏది కరెక్టో అదే డిక్టేట్స్ చేసి చూపియని అడిగా. అప్పుడు డల్ అయిపోయింది. ఎందుకు చేసి అయితే చూపించేది? కూర్చోక నిల్చుని చేసేదేగా. Final గా Okay, నాకు తెక్క. I didn't want to like ఇంకా కాల్ షీట్లు ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి సరే ఏం చేయాలి చెప్పండి. నాకు తెలిసి ఇంటర్వ్యూ కాల్ షీట్ కూడా వేస్ట్ అవుతున్నట్టుంది సార్. మనం ఓకే, హౌ వాస్ ద ట్రైలర్ ఐ షో? ఇట్స్ వెరీ నైస్. ఈ సినిమా థియేటర్లో వస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంది. సినిమా కాదు షో ఇప్పుడు ప్రస్తుతానికి. షో ఇట్స్ సిరీస్. ఐ మీన్ సినిమాగా వచ్చుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ ఈవెన్ మోర్. ఇన్ఫాక్ట్ సార్ మీకు గుర్తుందా, ఐ ఫెల్ట్ ద సేమ్ థింగ్. అంటే ఒక చిన్న ఓటీటీ తక్కువ చేయడం ఇది ఫినిష్డ్ ప్రోడక్ట్ చూస్తున్నప్పుడు ఫినిష్ ప్రొడక్ట్ చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ థియేటర్లో కూడా ఫుల్ ఒక డిటిఎస్ తోటి మనం సినిమా ఆ చూస్తాం. మొమెంట్స్ ఉన్నాయనిపించిందా? థియేటర్ మొమెంట్స్ 100% సార్. అంటే ఎక్కడ మనకి థియేట్రికల్ మూమెంట్స్ ఎక్కడ తగ్గల, ప్రతి ఎపిసోడ్లోనూ ఉన్నాయి అవి. సో వై నాట్ వి ఎక్స్ప్లోర్ బోత్ ద ప్లాట్ఫామ్ థియేటర్ అండ్ ఓటీటీ చూసినప్పుడు అనిపించింది నాకు అది. అయ్యో అదే ఇట్స్ ఏ కాంప్లిమెంట్ యాక్చువల్గా. అభిజిత్ ఒరిజినల్గా అదే ప్లాన్తో చేశారు కాబట్టి ఏమో మేబీ సోనీ వాళ్ళకి కొత్త ఐడియాలు వస్తాయి. Probably after the release. అది కాదు But అది you know, whenever I came to his house, నేను హైదరాబాద్ ఉన్నప్పుడంతా ఐ మేక్ షూర్ ఐ మీట్ కట్ట. సో లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా ఈ షోడ్ మీ యువర్ గ్లిమ్స్ కొంచెం చూపించారు ఆయన. కొంచెం రఫ్ కట్స్ అవి చూపించారు. అండ్ స్నీక్ పీక్ చూపించినట్టున్నా ఫస్ట్ యూ షోడ్ మీ కపుల్ ఆఫ్ షార్ట్స్ అండ్ స్నీక్ పీక్ అవి ఇవి చూపించినప్పుడు he doesn't know you're very close to me. Then I told no, I చెప్పాను. ఇప్పుడు ఏంటి మమ్మల్ని విడగొడతావా ఏంటి తీసి? మేము అలా బాండెడ్గా ఉన్నాం. ఉంటారులే అదే పొలాలు పడ్డానికి వస్తూ ఉంటారు స్లాంగ్ వస్తుంది సార్. వస్తుంది భాగ్యం. మొదలెట్టు వచ్చిన పని మొదలెట్టు. ఓకే సో అప్పుడు ఆదికి ఫోన్ చేసి చెప్పాను, సూపర్ బాది చాలా బాగా చేసావు. అంటే డైలాగ్ డెలివరీ కానీ ఐ థింక్ ఐ కాంట్ ఇమాజిన్ అదర్ యాక్టర్ ఇన్ దట్ రోల్. థ్యాంక్ యూ. చైతన్య పోర్షన్స్ ఏమన్నా చూపించానా నీకు? చైతన్య నిన్నే చూపించారు. ఓ చైతన్య నిన్ను చూపించారు. చైతన్యనే నిన్ను చూస్తావు నువ్వు. సో యా ఓకే ఇట్స్ యాక్చువల్లీ నైస్. బట్ కట్ట ఒక ప్రామిస్ చేయప్పుడు నాకు నువ్వు చేయి ఫస్ట్. ఏం చేయాలో చెప్తే అప్పుడు ఆలోచిస్తా. క్లోజ్ పెట్టండి. నెక్స్ట్ సినిమాలో నేనే హీరోయిన్ అని చెప్పి ప్రామిస్. ముందు నాకు నెక్స్ట్ సినిమా ఏంటో తెలుసుకోండి ఫస్ట్. సరే నెక్స్ట్ సినిమా ఎవరి గురించి అంటే ఒక 90 ఏళ్ల ముసలవ్వ కథ. ఆ ముసలవ్వ పొద్దున్నే 5 గంటలు లేచి I think she'll take it as a challenge and do it off. చేసేస్తావా? Yeah, she will. ముందు నేను నువ్వు already ఒక కాదు మలయాళం సినిమాలో అలా లేదు లేదు ఇలా కాదు, నేను నిజంగానే 90 ఏళ్ల ముసలవ్వ అయితేనే చేయగలను నేను అది. I will do నువ్వు that అయిపో. magic. నేను చేస్తా మ్యాజిక్ చేసి చూపిస్తాను మీకు. సరే కాదు. Who's your favorite actor? Who's your favorite actor? యాక్టర్ అంటే లైక్ Hero. హీరోనా? అదే అక్కడ 12 పోస్టర్లు ఎందుకున్నాయి తెలుసా? ఇదే క్వశ్చన్ హూజ్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్ అని అనుకో, ఎప్పుడు మినిమం డజన్ వస్తాయి బయటికి. Actor అడిగా. నాకు అలాగే. అంటే ఒక్క పేరు చెప్పలేను కదా అలాగా. Like one name you have to tell. అల్ పచినో. అరే మన ఇండియన్ పేర్లు చెప్పవా ప్లీజ్? ఇండియన్ పేర్లు చెప్పాను అనుకో, ఆల్రెడీ మేము ఒక 2 క్యారెక్టర్లతో
ఒక మంచి ఫ్రెండ్షిప్ రైవలరీ అంటూ చేస్తుంటే Like you should ఒక have హిస్టారికల్ కదా, ఒక రెఫరెన్స్ favorite- కొన్ని Some, సిమిలారిటీ some చూసి అంటే ఆల్రెడీ you రెడీగా ఉన్నారు definitely జనాలు have. Classics, నువ్వు ఒక హీరో చెప్పి పేరు చెప్పించి మళ్ళీ ఇంకొన్ని రాళ్ళు ఎక్స్ట్రా అయిపోద్దాం సరే అనుకుంటున్నావా ఒక హీరోయిన్ పేరు చెప్పలే ఎస్టరియర్ యాక్టర్స్ హీరోయిన్ నువ్వే అశు సరే నన్ను తప్ప ప్రస్తుతం నువ్వే కదా కనిపిస్తున్నావు కాబట్టి నువ్వే అంటే ఎవరు ముందు ఉంటే వాళ్ళ పేరు అనమాట. నెక్స్ట్ హీరోయిన్ కనిపించేవారు నువ్వే సినిమా ఓకే సో హౌ లాంగ్ డిడ్ యు రైట్ దిస్ ఈసీ రైటింగ్ అనేది ఇలా టైం పెట్టుకొని రాసేది కాదు. ఇప్పుడు నా ప్రాసెస్ ఏంటో చెప్పనా, నా ప్రాసెస్ వచ్చేసి ఐడియా, ఇప్పుడు నేను నా బుర్ర ఒక పొలం లాగా ఇదా తెలుసు. చూసావా పొలం ఎంత అది పొలం కాదయ్యా. పొలం పొలం ఎంత పొలం ఎంత ఎలా ఉంటుంది తెలుసా? ఎంత పదునుగా ఉందో. దేవుడా, పొలం పొలంలో ఎలా ఇంకా ఉంటుంది మొలకలు తెలుసా? మొలవలేదు. పొలంలో అసలు ఇది కూడా వేయాల, seed కూడా వేయాల. విత్తనాలు, విత్తనాలు. సో ఐడియాస్ ఇప్పుడు ఆ పొలంలో పెరుగుతూనే ఉంటాయి. పెరగట్లా. ఒక్కొక్కటి ఒక మూడు లోపలికి పెరుగుతున్నాయి. లోపల పెరుగుతుంటాయి. అంటే యాక్చువల్గా పైన జుట్టు పెరగకపోవడానికి కారణం లోపల పొలంలో Ideas ఐడియాలు పెరుగుతున్నాయి కాబట్టి. సో జనరలీ 2016లో ఎప్పుడో అంటే నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఫినిషింగ్కి వచ్చింది కదా స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ నాకు తెలిసి నా మైండ్లో ఒక 10-12 ఇయర్స్ నుంచి రకరకాల షేప్స్లో రకరకాల వర్షన్స్లో ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. ప్రతి ఐడియా కూడా ఏంటంటే ఆ క్యాన్వాస్ కొత్తగా ఉండాలి, ఏదో ఒక కొత్త యూనిక్ ఎమోషన్ గురించి మనం ఎక్స్పీరియన్స్ గురించి మనం కథ రాయాలి అనేది నా డ్రైవ్ అనమాట. అందుకని ఎక్కువ టైం వన్ పడుతుంది. థింగ్ ఐ లెర్న్ ఫ్రమ్ కట్టా గారు, సో హీ నరేటెడ్ రిపబ్లిక్ పాక్ హయాత్ హోటల్కి వచ్చి పాపం హీ నరేటెడ్ 3.5 hours ఇంటర్వెల్ అన్నాడు. ఓకే, ఈ మాట తేజ్ విన్నాడు అనుకో. నీకు సినిమాకే అట్లా అంటే ఇక్కడ సిరీస్. అంటే ఆర్ ఫస్ట్ నరేషన్ వెంట్ ఆన్ ఫర్ 8 hours. మేము ఎలా బట్ తన పాయింట్ అది కాదు, మంది 6.5 hours కంటెంట్ 8 hours నరేషన్, అక్కడ 2.5 hours ఇంటర్వెల్ వరకు 3.5 hours. వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ హీ గాట్ ద బౌండ్ అంతా తెచ్చి పాపం అని హీ వాజ్ లైక్ ఇండెక్స్ కార్డ్స్ అంటే ఒక సీన్ చదువుతాడు 30 నిమిషాలు మాట్లాడతాడు. అది అందుకనే 3.5 hours అయ్యింది. సో వాట్ హ్యాపెండ్, నేను వన్స్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చే టైంకి ఆల్మోస్ట్ 5 hours పడుతుంది నాకు అన్ని, అంటే మైండ్లో ఉన్నాయి అన్నీ చెప్పడానికి. ఎమర్జెన్సీ మీకు ఆఫీస్ నుంచి కాల్ వస్తుందని వెళ్ళిపోయారు పాపం. అవును. బట్ వాట్ ఐషు నచ్చేసింది కాబట్టి ఎక్కువసేపు చెప్పా కదా. వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ దట్ డే, అంతకు ముందు ఐ యూస్ టు నాట్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ రీడింగ్ ఎ స్క్రిప్ట్. ఒక స్క్రిప్ట్ మనం యాక్టర్గా ఎందుకు చదవాలి అనేది ఐ థింక్ ఐ లెర్న్ ఫ్రమ్ కట్టా. అన్ని సినిమాలకి అలాగే వస్తుంది కదా, స్క్రిప్ట్లు వస్తాయి కదా. వస్తాయి బట్ అంతకు ముందు నేను Reading exercises, రీడింగ్ నేను చేసేదాన్ని కాదు, కథ వినేదాన్ని. బట్ ఐ టు నెవర్ రీడ్ ద బౌండ్. మీ మీటింగ్ తర్వాత ద వాల్యూ హౌ ఇంపార్టెంట్. మన సీన్ రీడింగ్స్ చేయలే కదా, చేసామా? చేసాంగా. రిపబ్లిక్. చేసాం. కానీ మీ స్క్రిప్ట్ లో సార్ వాట్ డిఫరెన్స్ ఐ ఫెల్ట్ ఐ టెల్ యూ, ఆ డిస్క్రిప్షన్ సైడ్ అంటే సీన్ ముందు ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, అది చదువుతున్నప్పుడే మనం ఆ లొకేషన్ ట్రాన్స్లేట్ అవుతాం, అక్కడికి వెళ్ళిపోతాం మనం. విల్ గో దేర్ అండ్ వెన్ యూ రీడింగ్ ద సీన్స్ అండ్ ఆల్ దట్. సో దానికి చెప్తా ఉంటాం యశు, అంటే లొకేషన్లో వీ కీప్ హ్యావింగ్ దిస్ డిస్కషన్ ప్రైజింగ్ ఈచ్ అదర్ ఆఫ్టర్ ద షాట్. అట్ టైమ్స్ వన్స్ ఇన్ అ వైల్ సే బాగా చేసావు, అదే సార్ నథింగ్ ఐ డిడ్ సార్, లైన్స్ అంత అందంగా రాశారు మీరు. సో ఐ వాజ్ జస్ట్ బీయింగ్ ట్రూ టు ద లైన్స్. సో హాఫ్ ద జాబ్ ఇస్ డన్ కదా యశు. Of course, writing is so important. దట్స్ వెరీ ట్రూ సార్. నేను అప్పటి నుంచి మీకు దట్స్ వెరీ వెరీ జెన్యున్. ఏ ఒక్క ప్లేస్లో కూడా దేర్ ఇస్ నథింగ్ దట్ ఐ హ్యాడ్ టు థింక్, బికాస్ యూ థాట్ సో మచ్, you've written so well. వెరీ కైండ్ ఆఫ్ యూ, అది నాకు తెలుసు. That's a fact sir. మీరు ఇప్పుడు ఒప్పుకోవాలి. వెల్ రిటన్ స్క్రిప్ట్స్ వస్తేనే అది యాక్టర్స్ కి ఒక లడ్డు లాగా. వెల్ రిటన్ పీపుల్ రైటింగే కదా ప్రాబ్లం బేసిక్ గా. ఇక్కడ రైటింగ్ లో కరెక్ట్ గా లేకపోతే మనం అక్కడ ఎంత లేజీగా ఉంటే దాని డ్యామేజ్ అంత బిగ్గర్గా తయారవుతుంది లోపలికి వెళ్ళే కొద్దీ. అగైన్ మేబీ నా స్కూలింగ్ లిటిల్ డిఫరెంట్ కాబట్టి ప్రపంచం అంతా సినిమాలు ఇలాగే తీస్తారు. ఇలానే అవును. సో నేను చేసేది నార్మల్ అంటున్నాను నేను. నో బట్ ప్రపంచం వేరే విధంగా సినిమాలు చేయడం అనేది లిటిల్ అబ్నార్మల్. ఎక్కువ మలయాళంలో మళ్ళీ దే ఫాలో పర్ఫెక్ట్ బౌండ్ స్క్రిప్ట్ విత్ ద ప్రాపర్ ఎందుకంటే రిసోర్సెస్ వేస్ట్ అయిపోతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మయసభ 3 సినిమాల కంటెంట్ మీరేందాక అన్నారు సినిమా లాగానే ఉన్నాయి ఒక్కొక్క ఎపిసోడ్ అంటున్నారు కదా. అంటే 3 సినిమాలు అంత ఛాలెంజింగ్ వర్క్ 90 daysలో ఫినిష్ చేసామంటే, అంటే ఒక్కొక్క యాక్షన్ ఉంది, పాటలు ఉన్నాయి. అంటే సినిమాలో ఉన్నవి ఏవి ఇక్కడ మిస్ అవ్వాలి మళ్ళీ.